శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్గా సలనా శరత్ కుమార్ను కో కన్వీనర్గా ప్రసాద్ రావును నియమిస్తున్నట్టు రాష్ట్ర అధికార ప్రతినిధి తిరుపతిరావు మీడియాకి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి శరత్ కుమార్ అని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కన్వీనర్ శరత్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ప్రతి పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తున్నారు, కానీ పథకాలని సీఎం జగన్ ఇస్తున్నట్టు పేరు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ రోజు నుండి మేము బాధ్యతలను తీసుకుని మోడీ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉండే ప్రజలకు ఇస్తున్న పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పే బాధ్యతలను నాపై ఉంచారని అన్నారు. తద్వారా పార్టీ బలోపేతానికి నా వంతు సాయశక్తుల కృషి చేస్తారని అన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను రాష్ట్ర బీజేపీ దృష్టిలో పెడతారని ఆయన చెప్పారు. పాతపట్నం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా నియమించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ముఖ్యంగా మన నియోజకవర్గం సంబంధించి ఏంటంటే చాలా వరకు ఇందాక మా అధ్యక్షులు అక్కడ చెప్పినట్టు ఇచ్చే ప్రతి పథకం కూడా మా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, పేరు మాత్రం లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. సో దానికి కూడా అది చెప్పగలిగే స్థితిలో కూడా మేము ఇంకా లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు పెడుతున్నారు, బట్ నిధులు మాత్రం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఆ స్థాయి వరకు మనం ఇంకా వెళ్ళలేదు. సో ఎప్పుడైతే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మెయిన్ గా కన్వీనర్ కో కన్వీనర్ ఇద్దరు మా అద్దె నియమించారు. సో ఈ రోజు నుంచి కూడా మేము నియోజకవర్గ బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు దాని గురించి చెప్పినటువంటి ఆ ఏవైతే ఉన్నాయో మూల వరకు చివరి వరకు ప్రతి చివరి పౌరుడు కూడా ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది అని చెప్పగలిగే బాధ్యతని మేము తీసుకున్నాం. ఈ రోజు నియోజకవర్గ కన్వీనర్ కంటే రేపు సీట్ ఇస్తారని కాదు, రేపు ఎమ్మెల్యే పదవని కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని నియోజకవర్గ ప్రజలకి తెలియజేసే బాధ్యత నా మీద ఇచ్చారు. అది నేను సక్రమంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి పనిచేసి తద్వారా రాష్ట్రంలో పార్పట్ నియోజకవర్గంలో పార్టీ యొక్క నాయకత్వాన్ని ఎట్లాగైనా చేసి తద్వారా దాన్ని నిరూపించుకుందామని ఒక పథకంలో ఉన్నాం. దాని ద్వారా సమస్యలు కూడా వారికి ప్రస్తావించి ఆ సమస్యల్ని త్వరితగతిన మనకి ఎటువంటి అవకాశం ఉంది అది కంప్లీట్ చేయడానికి అది కంప్లీట్ చేసి దాని ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా ఈ విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయిన నియోజకవర్గ బాధ్యత ఇచ్చినటువంటి తర్వాత 28వ తారీఖున గురువారం మార్నింగ్ 11 గంటలకి నియోజకవర్గ స్థాయిలో విద్యుత్ ఛార్జీల పైన పెంపు కోసం ధర్నా కార్యక్రమం నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి అధికారికి ఒక వినతి పత్రాన్ని అందించి తద్వారా తర్వాత మా కార్యక్రమాన్ని కూడా ఇటువంటి ధర్నాలు సమస్యలపైన పోరాటాలు అవన్నీ నిర్వర్తించి మేము చేసినటువంటి కార్యక్రమాలకి తద్వారా ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారనేది మీరే చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.